రిపీటెడ్లీ చాలామంది మాస్క్ కానీ శానిటైజర్ కానీ యూస్ చేస్తున్నారు. బట్ వాట్ టైప్ ఆఫ్ మాస్క్ షుడ్ బి యూస్డ్ బై ద పీపుల్ అండ్ శానిటైజర్ అంటే టైమింగ్ చేంజెస్ ఉంటాయి. జనరల్గా అప్లై చేస్తారు రిపీటెడ్గా, మళ్ళీ ఇమీడియట్గా దాన్ని శానిటైజ్ చేస్తూ ఉంటారు. ఆర్టికల్స్ని ముట్టుకున్నా కానీ ఏదైనా టచ్ చేసినా కానీ శానిటైజేషన్ యూస్ చేస్తారు. ఎప్పుడు యూస్ చేయాలి, ఎంత టైం పీరియడ్ లిమిట్ ఉంటుంది సార్? ప్రతి ఒక్క మెటీరియల్కి ఈ ఫోమైట్స్ అని ఉంటాయి. ద ఇన్ఫెక్షన్ కమ్స్ ఫ్రమ్ ఫోమైట్స్. సో ఈ ఫోమైట్స్ దాని లైఫ్ ఎంత టైం ఉంటుంది, బతుకుంటుంది. ఏదన్నా పేపర్ మీద ఒకలా ఉంటుంది, గ్లాస్ మీద వేరేలా ఉంటుంది, డోర్ నాబ్స్ మీద మెటల్ మీద వేరేలా ఉంటుంది. సో దేర్ ఆర్ క్లియర్ డాక్యుమెంటెడ్ థింగ్ దేని మీద ఎంత లైఫ్ ఉంటుంది. అట్లీస్ట్ దట్ ఈస్ నోన్. చేతులు ఎక్కువ కడుక్కోవడంలో నష్టం లేదు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ టెక్నిక్. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హ్యాండ్ వాష్ నౌ, బట్ హ్యాండ్ వాష్ ఇస్ ఎ వెరీ వెరీ ఓల్డ్ టెక్నిక్ విచ్ ద మెడికల్ కమ్యూనిటీ హ్యాస్ బీన్ యూజింగ్. That is the cheapest and the most effective way to infection control. NABH అని ఒక అక్రిడేషన్ ఉన్నది. హాస్పిటల్స్ NABH ఉంటాయి. JCI అని ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఉంది. దాంట్లో హ్యాండ్ వాష్ అండ్ హైజీన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చీపెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ మెయింటైనింగ్ హైజీన్. పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పేషెంట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, పేషెంట్ సామాన్లు ముట్టుకున్నప్పుడు, ఏదైనా అది పడిపోయింది అది ఎత్తినప్పుడు, డస్ట్బిన్ ముట్టుకున్నాము, నాబ్స్ ముట్టుకున్నాం, ఏదైనా బాడీ విచ్ వీ హ్యావ్ టచ్డ్, అలాంటప్పుడు హైజీన్ చేసుకోవడం. మాస్క్ ఇప్పే ముందు, మాస్క్ ఇప్పిన తర్వాత. ఎందుకంటే మన మాస్క్ మళ్ళీ రీయూజ్ చేసుకుందాం అనుకుంటే అక్కడ ఉంటుంటుంది కాబట్టి. సో హ్యాండ్ వాష్, హ్యాండ్ వాష్, హ్యాండ్ వాష్, హ్యాండ్ వాష్ అండ్ హ్యాండ్ వాష్ ఎంత వర్క్ చేసుకుంటుంది. నౌ దాట్ ఈస్ ది ఈజియెస్ట్ వేస్ ఇస్ సోప్ అండ్ వాటర్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఆల్కహాల్, అలాగేం లేదు. సోప్ వాటర్ ఈజ్ ఎఫెక్టివ్. కానీ సోప్ వాటర్తో చేసుకోవడానికి 10 సార్లు ఇబ్బంది అవుతుంది. వాటరు, సోపు, వాష్ పోయింది. పీపుల్ యూజింగ్ స్టెర్మెల్ ఆర్ ఆల్కహాల్ బేస్ చేస్తున్నారు. రెండిట్లో ఏం తప్పులేదు. సో ఆల్ దీస్ ఆర్ దేర్. స్టాండర్డ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. ఇండియాలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇండియా ఈజ్ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ మేకింగ్ ఇట్. ముందులాగా ఎక్స్పెన్సివ్ లేదు. సో వాడుకోవడం, ఒక బండిలో పెట్టుకోండి, ఆఫీస్లో పెట్టుకోండి, మీ రూమ్కి వెళ్ళే ముందు పెట్టుకోండి, ఇంటి దగ్గర పెట్టుకోండి. సో వెళ్ళే ముందు, వచ్చే ముందు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటే దాట్ ఈస్ ద వన్. సెకండ్, మాస్క్ లాస్ట్ వేవ్ వరకు అయితే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మాస్క్. డాక్టర్స్ హూ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్ వాళ్ళు ఒక యుద్ధానికి వెళ్తున్నారు. సో వాళ్ళు ఎఫెక్టివ్గా ఫుల్ గేర్ వేసుకోవాలి. PPN మాస్క్స్, N95 అలాంటివి వేసుకోవాలి. వార్డ్స్లో ఉన్న వాళ్ళు ఏం వేసుకోవాలి? ఇంట్లో ఉన్నప్పుడు సర్జికల్ మాస్క్ వేసుకోవచ్చు. బట్ ఈ సెకండ్ పాండమిక్లో రీసెర్చ్ ఈజ్ యెట్ టు కమ్. పేపర్స్ విల్ బీ పబ్లిష్డ్, తొందరగా తెలుస్తుంది. కానీ అప్పుడు వరకు డబల్ మాస్క్ వేసుకోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. ఇంకా మాస్క్ వేసుకున్నాం, మన మాస్క్ తలుపుకి తగిలించడం, హ్యాంగర్ తగిలించడం చేసే బదులు ఒక ప్లాస్టిక్ బాక్స్ మనది, రాజ్ బాక్స్లో పెట్టుకోండి, రమేష్ బాక్స్లో పెట్టుకోండి, అప్పుడు సేఫ్ ఉంటుంది. అనదర్ వే ఈజ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హౌ డు యూ వేర్. మాస్క్ కొనుక్కుంటే సరిపోదు. మెనీ పీపుల్ వేర్ ద మాస్క్ అండర్ ద నోస్. వాట్ ఈస్ ద పాయింట్? తుమ్మితే, దగ్గితే నోస్ నుంచి వెళ్తుంది. అది మాస్క్ కొనుక్కొని మళ్ళా పెట్టుకోకపోతే సరిగ్గా, ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఎ మాస్క్, అబౌట్ యూజింగ్ ద మాస్క్. అండ్ దెన్ సమ్ పీపుల్ పుట్ ఏ మాస్క్ ఆన్ ద నెక్. మేమిద్దరము ఫ్రెండ్సే, సేమ్ ఫ్యామిలీ, మేమిద్దరం ఫ్రెండ్స్, ఎవరికి కలటంలే. ఇట్ డజంట్ మీన్ ఫ్రెండ్కి ఉండదు పాజిటివ్. మేము సేమ్ ఫ్యామిలీ నుంచి ఉన్నాం, మేమిద్దరం పాజిటివ్, సో ఓకే, నో ప్రాబ్లం. ఇద్దరు పాజిటివ్ అయితే నెగిటివ్ అయిపోదు. అది ఏ రోజు పాజిటివ్ వచ్చింది. సో కేర్ఫుల్గా ఉండడం ఈజ్ ద బెస్ట్ థింగ్. సో 3 things what WHO or anyone is saying, medical community, everything public knowledge లో ఉంది. మనం ఏం కొత్తగా చెప్పడం. డిస్టెన్స్, మాస్క్ and hand sanitization. These are the best and the most effective way. If anyone is arguing, making counter statements on this one, I mean, God bless them. Sir. This is the most effective way. Yes, sir. సార్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కరోనా సిమ్టమ్స్ గురించి మనకు కొంచెం చెప్తారా సార్? ఇప్పుడు ఈ సంవత్సరంలో కరోనా సిమ్టమ్స్ కోసం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎవ్రీవన్, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ తెలుసు. I think how we have to be responsible, what we have to see is,
డాక్టర్స్ పేషెంట్స్ కొంచెం బాధ్యతగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలండి. సార్ Patients or citizens have to take their owners. They cannot be careless. They cannot be careless. And what is happening is, ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఎంత పవిత్రమైందంటే ఇట్ ఈస్ లైక్ ఎ టీచర్ ఇంకా స్టూడెంట్. ఒక స్టూడెంట్ ఒక టీచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకు మ్యాథ్స్ రాదని మైండ్లో పడిపోయిందా, నెక్స్ట్ 1 year 10 years వెళ్ళినా కానీ అది రాదు. So go to a doctor. Without trust and faith, medicine is not only medicine science, but you have to trust the doctors, trust the hospital facility. Likewise, doctors also have to be trust. దీంట్లో ఇద్దరు పాత్ర ఉంది. సో ఆ ట్రస్ట్ అనేది పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ట్రస్ట్, దే ఆర్ గోయింగ్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ గోయింగ్ ఎ టీచర్ అండ్ ఎ స్టూడెంట్ రిలేషన్. ఇఫ్ యూ డోంట్ think that the teacher, don't be with the teacher, go to some other teacher. Either stay with the teacher, go to another teacher. So many people are changing doctors, they are doing that. No, you have to have. That doesn't mean man okar faith guddiga nammali. So that relationship and that trust and faith has to be there. And మనము 2 నిమిషాల్లో గూగుల్లో ఏదో వాట్సాప్లో చదివి వాళ్ళు 5 years 10 years చదివింది ఈక్వల్ కాదు. There are a lot of things. If content, what Google and WhatsApp provide is a content. నేను ఒక సెంటెన్స్ చెప్పాను, ఇది మంచిదా అన్నాం అనుకోండి, ఇది మంచిదా చెడ్డదా, ఇట్ ఈస్ నాట్ ద సెంటెన్స్ విచ్ డిటర్మిన్స్. ఏ సందర్భంలో అన్నాం. సో దెర్ ఈస్ అ కాంటెక్స్చువల్ థింగ్ ఆల్సో. వెన్ అ డాక్టర్ సేస్ సంథింగ్ దిస్ ఇస్ గుడ్ ఆర్ దిస్ ఇస్ బ్యాడ్, దెర్ ఈస్ అ కాంటెక్స్ట్ టు దట్. Antibiotics is bad. Antibiotics bad. But if somebody's complete hand is cut and there is a big surgery, antibiotic is good or bad? Sure. We have to always choose the lesser evil. Sure. Which is the benefit analysis చూసుకొని ఏది మంచిది అలాగ చేస్తారు. So there is a contextual thing, so how do we go about it? సార్ కోవాక్సిన్ కోవిషీల్డ్ 2 వ్యాక్సినేషన్ ఇచ్చారు కదా, రెండిట్లో ఏది యూజ్ చేయాలి, ఏది బెటర్గా ఉంటుంది? Okay, if you ask me, there is a panel of scientists, doctors, medical community, all these people who have decided. Sir. ఇప్పుడు ఫోన్ చేసుకోవడానికి జియోఆ, ఎయిర్టెల్లా, వోడాఫోనా ఏది వాడుకోవాలనుకుంటే ఫోన్ చేసుకోవడానికి ఏదైనా వాడుకోవచ్చు. ట్రై అనే ఒకటి వాళ్ళు పర్మిషన్ ఎప్పుడు ఇస్తారు, అవన్నీ క్వాలిఫికేషన్ ఎంతైనా. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోవాక్సిన్ కోవిషీల్డ్కి రిలీజ్ చేశారంటే పేషెంట్స్ యూస్కి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితేనే కదా చేస్తారు. సో once the criteria is fulfilled, then only they have released it to the people. Sure. So it is like asking me, do you want Reliance or Vodafone? No, it meets the specification, they do the job, they have tested and they have validated and they have a reason. Sure. There is a scientific evaluation, the committee have done it, they're all educated people, scientists, doctors and everything. It's not a one man or somebody's decision, it's not a voting thing. Both of them are known vaccines as of today. Sure. The scientific committee, medical community has decided. Sure. So మనకి అలాంటి అపోహలు ఉండకూడదు. Okay. We should use any one of them. And what I have seen is, first Covaxin రాగాన everyone was asking for Covishield. Covishield రాగాన కోవాక్సిన్ లేదా, ఏది తక్కువ ఉంటుందో ప్రజలు అదే అడుగుతారు, ఏది అవైలబుల్ ఉంటుందో అదే అడగడం ఉన్న. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. So in this one, Covishield or Covaxin, as per what I understand by the medical council and everything, both are certified and approved by government of India. So I would take anything. Okay. Whatever is available. That is the main. Sir, ఇది డయాబెటిక్ క్యాన్సర్ పేషెంట్స్ని ఈ కరోనా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ బాడీలో జనరల్గా? I am not a doctor, but what the comorbidities ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. And the doctors have a challenge. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్స్ కొంచెం కాంప్రమైజ్గా వీక్ ఉంటాయి కాబట్టి they are more vulnerable. No question about it.